కాంగ్రెస్ పాలనలో అన్నదాతను వరుస కష్టాలు ఆగం చేస్తున్నాయి. నిన్నటి వరకు ధాన్యం కొనుగోలులో జాప్యం వేధించగా ఇవాళ యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో యూరియా కొరత రైతులను వేధిస్తుంది. యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. గతంలో కంటే యూరియా విత్తనాల రేటు రెట్టింపైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ సహకార కేంద్రం నుండి అందిస్తున్నటువంటి యూరియా షార్టేజ్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఎక్కడ చూసినా యూరియా డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం గాంధారి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఉన్నటువంటి బారులు తీరినటువంటి అదేవిధంగా పడిగాపులు కాస్తున్నటువంటి రైతుల విజువల్లను చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఉదయమనంగా దాదాపుగా 4 గంటల నుంచి ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో రైతులు ఉదయం 4 గంటల నుంచి యూరియా కొరకు వెయిట్ చేస్తూ పడిగాపులు కాస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలను తమ ఉన్నటువంటి వృద్ధులు అదేవిధంగా మహిళలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ దాదాపుగా గిరిజన రైతులు ఉంటారు, చిన్న సన్నకారు రైతులు ఉంటారు. వీళ్ళకి డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడంతో ఇటు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్ అదేవిధంగా ఇక్కడ ఉన్న సభ్యులు అదేవిధంగా సెక్రటరీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళని నిలదీయడం జరుగుతుంది. ముఖ్యంగా డీడీలు కట్టడంలో తాత్సారం జరిగింది. ప్రతి ప్రాథమిక సహకార కేంద్రం నుంచి డీడీలు కట్టాల్సింది ఉంటుంది. ఏకకాలంలో డీడీలు కట్టక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. గతంలో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. నిన్న పద్మాజీవాడి ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఉన్నటువంటి క్యూ లైన్లలో రైతులు చెప్పులు పెట్టి మరీ తమ యూరియా బస్తాలు తీసుకుపోయిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఇవాళ అదే పద్మాజీవాడి ఎక్స్ రోడ్కు సమీపంలో ఉన్నటువంటి గాంధారి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఉన్నటువంటి విజువల్ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. గేటును మూసివేయడం జరిగింది. రైతులు పెద్ద మొత్తంలో రావడంతో ఇక్కడ రక్షణగా ఇక్కడ ఒక గేటును పూర్తి స్థాయిలో మూసివేసి రైతులు లోనికి రానియకుండా నెమ్మదిగా ఒకవేళ వీరికి డిమాండ్ దాదాపు ఒక ఎకరానికి 6 నుంచి 4 సంచులు అవసరం ఉంటుందని రైతులు చెప్తున్నారు. కానీ ఎకరానికి కేవలం 2 బస్తాలు మాత్రం అందించడం ఎటు కాకుండా పోతుందని 2 బస్తాలు కాకుండా డిమాండ్ ఉన్నంత మేరకు సప్లై చేయాలని అంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. మనం ఒక మహిళను పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏమంటుందో. ఏందమ్మా, ఎన్ని గంటలకు వచ్చినావు? ఎంత యూరియా అవసరం నీకు? 4 గంటలకు వచ్చినా నేను. 4 గంటలకు వస్తే ఇప్పుడు దాకా అన్నం లేదు, రొట్టె లేదు, ఏం లేదు, నీళ్ళు కూడా లేదు, ఏం లేదు మాకు. 1 ఎకరంకు 2 సంచి ఏం సరిపోతుంది మాకు? 4కు వచ్చినా నేను. 4కు వస్తే ఇప్పుడు దాకా తలుపు తీస్తలేరు. చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు? ఏంది పరిస్థితి? 4 గంటంగా వచ్చినాం. 4 గంటంగా వచ్చి అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఆన ఒకటి పడతలేదు, ఇక్కడ మందు ఒకటి దొరకతలేదు. దొరకకొస్తే మేమేమో 6 సంచులైనా ఇవ్వాల కమిషన్ ఎకరానా. అయితే మేము పోల్ చేసింది ఉన్నాం. అదే మంచి రావాలంటే రావన్నా సార్. చౌకు పోతారు, ఒకటి ఏం టైం ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. పట్టాదారుడు వస్తేనే ఇస్తున్నారు. పట్టాదారుడు వస్తేనే మాత్రం ఇస్తున్నారు. సంచి పట్టా పుస్తకాలను చూసి ఇస్తున్నారు. గతంలో ఎప్పుడు అన్ని పరిస్థితి ఉండేనా? 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా? 10 సంవత్సరాల నుంచి మాకు హైగా ఉన్నాం మేము. ఎవరు లేదు, మాకు బాధనే లేదు, రైతులకు కష్టం లేదు. ఈసారి కష్టం పెడుతున్నారు. మోడీ అంటున్నారు, మళ్ళీ మన రేవంత్ అంటున్నారు. అది ఏం అందరి పంటకు మొత్తం కోసేలా ఉన్నది. ఆడ మాకు మాత్రం ఇచ్చేది. మాకు బాగా చెప్పమ్మా, మీదేంటి సమస్య? నేను 4 వద్దులే సార్. ఇక సార్ అడుగు కాగితాలు గంటలు పెట్టిపోయినా. యూరి ఇచ్చిరా? రాలేదు. ఎవరిని అడిగినా అదే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేకుండే 10 సంవత్సరాల పాటు సునాయాసంగా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం నుంచి అందిస్తున్నటువంటి యూరియాను రైతులు తీసుకెళ్లడానికి వెసులుబాటు కల్పించింది ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది, విభిన్నంగా తయారైంది. ఎవరిని పలకరించిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వర్షాలు సమృద్ధిగా కురవక, ఇంకో పక్క వేసినటువంటి పంటను కాపాడుకోవడానికి ముఖ్యంగా పంటలు వేయడానికి సిద్ధపడుతున్నట్టు రైతులు అగాధంలోకి నెట్టే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మనతో పాటు ఒక రైతున్నారు, వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది పరిస్థితి? ఇక్కడ తాగేదానికి నీళ్ళు లేదు, వాటర్ లేదు, తిందామంటే ఇక్కడ తిండి లేదు. ఒక పట్ట పాస్బుక్ తెచ్చినాం, ఇంటికాడ ఉన్న మనిషికు
అక్కడ పని చేసుకుంటే ఏదైనా చేసుకున్నాం మంచి కూర్చుగా ఇక్కడ ఉండాలా తంబు పెట్టాలా మళ్ళీ తీసుకుపోవాలని అది ఏమన్నా ఉందా? అమ్మా ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఏంది ఎంత యూరియా అవసరం నీకు? ఎన్ని సంచులు అవసరం? ఎన్ని సంచులు ఇస్తారు? మాకు బంద సంచి అవసరం ఉన్నాయి కానీ ఏ ఒక సంచి సుగా ఇస్తలేరు. ఏం చేయాలా? పొద్దుగలకెళ్ళి వచ్చిన నీళ్ళు లేవు, చాయ్ లేవు, అన్నం లేవు, ఏం లేవు. ఇట్లానే తిరిగి ఉంటున్నారు. రేవంత్ రెడ్డి ఏం లేదు తమ్మి, మాకు ఏం లేవు. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మోసపోయామని బాధపడుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. దాదాపుగా చిన్న సన్నకారు రైతులకు ముఖ్యంగా ఇబ్బందులు ఉన్నది. ఒకవేళ పెద్ద రైతులు ఉంటే వందల సంచులు అవసరం ఉంటుంది కాబట్టి ఆ రోజు వందలాది సంచులు పంపిణీ జరిగింది. ఇవాళ ఆ పరిస్థితి పూర్తిగా లేదు. రైతులు గతాన్ని చూసుకొని బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా యూరియాకు సంబంధించినటువంటి షార్టేజ్ విపరీతంగా ఉండడం వల్ల ఇటు రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే సమయంలో కనీసం ఇటు సౌకర్యాలు కల్పించక, అదే మనతో పాటు ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ సహకారకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారో, ఎందుకు కొరత ఏర్పడింది? రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాకు 10 నుంచి 100 సంచులు అవసరం ఉంటుంది, కేవలం ఎకరానికి 2 సంచులు మాత్రం ఇస్తున్నా అంటున్నారు. ఎందుకు కొరత ఏర్పడింది? రైతులకు ఏం చెప్తారు? మా సీఓ గారిని అడిగితే కరెక్ట్. మా సీఓ గారిని అడిగాను అన్న. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశం కాబట్టి క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకారకు సంబంధించినటువంటి నిర్వాహకులు కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో జోక్యం చేసుకుని రైతులను కాపాడాలని కామారెడ్డి జిల్లా రైతాంగం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళ శ్రీకాంత్తో కలిసి రవీంద్ర, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా.